మన దేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడిగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కానీ ఆయన ఎలా వచ్చాడు అనేది తెలుసుకుంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది. సుప్రసిద్ధ పురాతత్వవేత్త పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర వాకన్కర్ ఇలా తెలిపినారు. నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడిగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడిగామా భారత్కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయన ఇలా రాశారు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకున్నప్పుడు నా ఓడ కన్నా 3 రెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూశాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసుకుని ఆ పెద్ద ఓడ యొక్క యజమానిని కలిసినాను. ఆ యజమాని పేరు స్కందుడు. గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజ్ చెట్టు మరియు టేకు చెట్టు కలపను మసాలా ద్రవ్యములు తీసుకుని వచ్చాడు. వాటికి బదులుగా ముత్యములు తీసుకుని కొచ్చిన్ ఓడరేవుకు వచ్చి వాస్కోడిగామా స్కందుడను పేరుగల ఆ వ్యాపారిని కలుసుకొనుటకు వెళ్ళినప్పుడు సాధారణ వేషంలో ఒక చిన్న మంచముపై కూర్చుండి ఉన్నాడు. అతడు వాస్కోడిగామాతో ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. వాస్కోడిగామా హిందూ దేశం చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, నేను రేపు అటే వెళ్తున్నాను, నా వెనుక అనుసరించి రమ్మన్నాడు. ఆ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరించి వచ్చి వాస్కోడిగామా భారత్ చేరినాడు. ఈ సత్యం స్వతంత్ర భారతంలోనైనా మన నవతరానికి చెప్పవలసింది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగటం లేదు. పై సంఘటన చదివిన పిమ్మట మన మనసులోనికి ఒక ఆలోచన తప్పక వస్తుంది. నౌకా నిర్మాణంలో ఇంత ఉన్నత స్థితిలో ఉన్న దేశంలో ఇప్పుడు ఆ విద్య ఎందుకు నశించిపోయింది? ఆంగ్లేయులు వచ్చిన పిదప వారి పాలనలో ఒక పథకం ప్రకారం కుట్రపన్ని నౌకా నిర్మాణ పరిశ్రమను నాశనం చేసినారనే చారిత్రక సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. ఈ చరిత్రను వివరిస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు శ్రీ గంగా శంకర మిశ్రా ఇలా వ్రాసినారు: అందరికన్నా ముందున్న హిందువులు పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినప్పుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయారు. 17వ శతాబ్దం నాటి వరకు కూడా ఐరోపా వారి ఓడలు అధికాధికంగా 600 టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కానీ భారత్లో గోషు పేరుగల పెద్ద ఓడలు 1500 టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపా వారు తెలుసుకున్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని వినియోగించడం మొదలుపెట్టాయి. నైపుణ్యం గల హిందూ దేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారు చేయించి పరిశ్రమల్ని అనేకం ప్రారంభించారు. 1811వ సంవత్సరంలో లెఫ్టినెంట్ వాకర్ ఇలా వ్రాసినాడు: బ్రిటిష్ వారి ఓడలన్నీ ప్రతి 12 ఏళ్లకు మరమ్మతుల పాలయ్యేవి. కానీ భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద దరియా దౌలత్ అనే పేరుగల ఒక ఓడ ఉండేది. అది 87 సంవత్సరాల పాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడల నిర్మాణానికి సీసం కర్ర, సాలవృక్షం కర్ర, టేక్ కర్ర ఈ 3 రకాల కలప వాడేవారు. 1811లో ఒక ఫ్రెంచి యాత్రికుడు వాల్జర్ సాల్విల్స్ లే హిందూ అనే పుస్తకం రాసినాడు. ప్రాచీన కాలం నుండి నౌకా నిర్మాణ కళలో హిందువులు చాలా ఆరితేరి ఉన్నారు. నేడు కూడా వారి కళలో యూరోప్ వారికి పాఠము చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌకా నిర్మాణ కళను నేర్చుకున్నటకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువుల వద్ద అనేక విషయాలు తెలుసుకున్నారు. భారతీయ ఓడలలో సౌందర్యం, నాణ్యత కలగలిసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్య సాహసాలకు ప్రతీకలుగా ఉన్నవి. ముంబైలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీటిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళం షాహీ బేడేలో చేర్చుకున్నారు. వీటిలో ఏషియా అను పేరుగల ఓడ 2289 టన్నుల సామర్థ్యం కలది. దానిలో 84 ఫిరంగులు అమర్చబడి ఉండెను. బెంగాల్లోని హుగ్లీ, సిల్హట్, చట్టగ్రావ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలుండేవి. 1781 నుండి 1821 వరకు 1,22,693 టన్నుల సామర్థ్యం గల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి. బ్రిటిషు ఓడల వ్యాపారులు భారతీయుల నౌకా నిర్మాణ కళ ఔన్నత్యాన్ని ఓర్వలేకపోయారు. భారతీయ ఓడల్ని వాడవద్దని ఈస్ట్ ఇండియా కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయంలో అనేక విచారణలు కూడా జరిగినవి. 1811లో
కర్నల్ వాకర్ గణాంకాలతో సహా రుజువు చేసినాడు. భారతీయ ఓడలకు ఖర్చు తక్కువ, అవి చాలా బలంగా ఉంటాయి. బ్రిటిష్ నౌకాదళంలో కేవలం భారతీయ ఓడల్నే వాడించో చాలా పొదుపు అవుతుంది. బ్రిటిష్ నౌకా నిర్మాణ కార్మికులు మరియు వ్యాపారులు ఉభయులలో ఈ మాట చాలా భయాందోళన కలిగించింది. డాక్టర్ టేలర్ అను అతడు ఇలా రాసినాడు: హిందూ దేశపు సరుకులతో నిండిన భారతీయ ఓడ లండన్ ఓడరేవు చేరుకున్నప్పుడు ఆంగ్లేయ ఓడల వ్యాపారులు చాలా భయకంపితులయ్యేవారు. థేమ్స్ నది ఒడ్డున శత్రువుల నౌకాదళపు ఓడల్ని చూసినప్పుడు కూడా అంతగా భయపడేవారు కాదు. లండన్ ఓడరేవులు పనిచేసే కార్మికులు అందరికన్నా ముందు ఆందోళనకు దిగినారు. మన పనులన్నీ నష్టాల పాలవుతాయి, మా కుటుంబాలు పస్తులతో చస్తారు అని గోలు చేసినారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇలా వ్రాసినాడు: హిందూ దేశపు ఓడ పనివారు ఇక్కడికి వచ్చి మన సామాజిక స్థితిగతులను చూస్తారు. దానితో మనపై వాటుకున్న గౌరవం, భయభక్తులు పూర్తిగా మంటగలిసిపోతాయి. వాళ్ళ దేశం వెళ్ళి మనలోని లోపాలను, లొసుకులను, మన బండారాన్ని బయటపెట్టి దాంతో ఆసియా వాసులకు మన పట్ల ఉన్న ఆదరణ భావం నశిస్తుంది. ఈ ఆదరణ భావం, భయభక్తుల వలనే మనం ప్రభుత్వాన్ని నిలుపుకుని ఉండగలిగినాము. ఇప్పుడు అది కాస్త లేకుండా పోతుంది. కావున దీని ప్రభావం మనకు చాలా హానికారకం అవుతుంది. వెంటనే ఆంగ్ల పార్లమెంట్ సర్ రాబర్ట్ పీల్ అధ్యక్షతన దీనిపై ఒక కమిటీ వేసినారు. ఈ కమిటీ సభ్యులలో పరస్పరము అభిప్రాయ భేదము లేర్పడినవి. అయినా పై రిపోర్టు ఆధారంగా ఒక చట్టమును 1811లో తెచ్చారు. దీని ప్రకారం భారతీయ కళాశాలకు బ్రిటిష్ నావికులుగా పనిచేయు అర్హత లేదు. బ్రిటిష్ ఓడలలో తక్కువలో తక్కువ 3/4 వంతు బ్రిటిష్ కళాశాలను నియమించడం తప్పనిసరి. బ్రిటిష్ వారిని కాకుండా ఇతర దేశాలకు చెందిన యజమానుల ఓడలు లండన్ ఓడరేవులో ప్రవేశించే వీల్లేదు. ఇంగ్లాండ్లో తయారైన ఓడల ద్వారానే బయటి దేశాల సరుకులు ఇంగ్లాండ్కు రావాలి. ఇలాంటి నల్ల చట్టము అనేక కారణాల వలన మొదట అమలు కాకుండా తర్వాత 1863 నుంచి ఇది పూర్తిగా అమలు చేయబడింది. భారతదేశంలో కూడా ఇలాంటి నియమాలు గల నల్ల చట్టము తేబడింది. దీని వలన భారతదేశంలోని ప్రాచీన నౌకా నిర్మాణ కళ అంతరించిపోయినది. భారతీయ ఓడలపైన, సరుకులపైన విధించిన పన్ను బాగా పెంచబడింది. ఇలా భారతీయ వ్యాపారుల్ని ఓడల్ని వ్యాపారం చేయకుండా వేరు చేయడం జరిగింది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.